లేని వైభోగం, తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజనామి సిటీ అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అక్క, హెయిర్ కి సంబంధించి మీరు చాలా చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఇచ్చారు. చాలా బాగుంది. అవి ఫాలో అవుతుంటే బాగుంది చక్కగా హెయిర్. సో అంటే సాఫ్ట్గా అవ్వడానికి, డ్రైనెస్ పోవడానికి ఇట్లా. సో అందులో భాగంగా హెయిర్ గ్రోత్ చాలా మంది కోరుకుంటాం కదా, డబల్ అవ్వాలని. బట్ అది ఒక చిన్నప్పుడు సాధ్యము, ఒక సర్టన్ ఏజ్ వచ్చాక కష్టమని అంటారు. బట్ ఒక ఏజ్లో ఉన్నప్పుడు కూడా మన హెయిర్ డబుల్ అవ్వడం సాధ్యమేనంటారు. దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? డెఫినెట్గా సాధ్యం. ఓకే, అంతేనా? హెయిర్ గ్రోత్ అంటే మేబీ ఒక పర్టికులర్ ఏజ్లో హెయిర్ ఇంకా పెరగడం ఆగిపోతుంది. కాకపోతే ఉన్న జుట్టు ఊడకుండా చూసుకోవడం మాత్రం సాధ్యం. అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మన హెయిర్ ఫాలికల్స్ ఎంత వీక్ అయిపోతూ ఉంటాయి రాను రాను మన వయసుతో పాటు. పర్టికులర్ డీజనరేషన్ అంటూ ఉంటుంది, అంటే మజిల్ లూజ్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ సాగింగ్ ఉంటుంది, ముడతలు, ఇవన్నీ సహజం అందరికీ. కానీ ఏంటంటే అవి తొందరగా అవ్వకుండా చూసుకునే ఛాన్సెస్ మాత్రం చాలా చాలా ఉన్నాయి. ఓకే, మనకి రకరకాల రీజన్స్ వల్ల హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఊడిపోయిన జుట్టు పల్చగా పెరుగుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఒత్తుగా పెరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. బేసిక్గా ఏంటంటే రెమెడీ కంటే ముందు మనం చేయాల్సినవి ఏంటంటే, బేసిక్గా మనం ఇంట్లో చేసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న రొటీన్స్లో మనం కొంచెం ప్రాపర్గా ఉంటే కనుక, ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే జుట్టుకి ఎక్కువగా వేడి నీళ్ళు, అతి వేడి నీళ్ళు పోసేసుకోవడం అనమాట. ఇప్పుడు చలికాలం టూ మచ్ అతిగా వేడి నీళ్ళు పోసేసుకోవడం, ఎక్కువ వేడి ఉన్న వాటర్ పోసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మన హెయిర్ ఫాలికల్ వీక్ అయిపోతూ ఉంటుంది మనకి. ఓకే, అండ్ దాంతోపాటు హెయిర్ డ్రై కూడా అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఏం సజెస్ట్ చేస్తాము, ఎప్పుడు ఏ కాలం అయినా కానీ, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఏ కాలమైనా కానీ మనం గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే ప్రిఫరబుల్. అంటే మన బాడీలో బ్లడ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో కదా, వెచ్చగా ఉంటుంది అంటారు బ్లడ్. సో అదే పేస్లో మనం హెయిర్ వాష్ కానీ నీళ్ళు ఎప్పుడైతే స్నానం చేసుకో, కోల్డ్ రాదా మరి? మరీ చల్లటివి కాదు, మరీ వేడివి కాదు. సో ఇట్లా లిటిల్ కొంచెం మామూలుగా మోడరేట్గా ఉండే నీళ్ళు. ఎప్పుడైనా కొంచెం బాడీ పెయిన్స్, ఈ బాడీ మసాజెస్కి వాటికి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే అదొక డిఫరెంట్ థెరపీ అనుకోవచ్చు అది. బట్ నార్మల్గా రెగ్యులర్ స్నానం మాత్రం మనం గోరువెచ్చటి నీళ్ళతోటి తలకి కూడా అలా చేసుకుంటేనే మీ జుట్టు సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, బాడీ కూడా డ్రై అయిపోకుండా అవన్నీ అవ్వకుండా హెల్ప్ చేస్తామన్నమాట. అంటే మనకి ఒకసారి ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా పడిపోతుంటాయి, ఇవన్నీ అతి వేడి వల్ల అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. సో అది ఫస్ట్ రెమెడీ. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎంత రెగ్యులర్గా హెయిర్ మసాజెస్ ఇవన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారు, ఏమేమి ఆయిల్ మిక్స్ చేసుకుంటున్నారు, ఇది కూడా ఇంకొకటి అనమాట. మీరు పెట్టుకునే హెల్మెట్స్ కానీ ఇవన్నీ తెలిసినవే మనకి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం ఏం తింటున్నాము, మన హెయిర్కి కూడా ఏంటంటే మన ఎంత బ్లడ్ సప్లై ఎంత బాగుంటుందో, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఎంత బాగుంటుందో అంత బాగా మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. సర్క్యులేషన్ ఒకసారి నాకు కాలేజ్లో ఉన్నప్పుడు బాగా చాలా ఒత్తు జుట్టు ఉండేది, కానీ సడన్గా హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు కాలేజ్ డేస్ కాబట్టి మనకు అంత తెలీదు, ఏం చేస్తున్నాము, ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు, మామూలుగా బయట తిరగడం, ఫ్రెండ్స్ ఇంతే కదా. ఎవరైనా ఎక్సర్సైజ్ చేయమంటే చాలా ఇరిటేట్ అయ్యేదాన్ని. అయితే అంటే ఎక్సర్సైజ్ అవసరం లేదు నా బాడీకి, సన్నగా ఉండేదాన్ని, బాగా లీన్గా ఉండేదాన్ని, గాలి వస్తే పడిపోయేలా ఉన్నప్పుడు నాకు ఎందుకు ఎక్సర్సైజ్ అనిపించేది ఒకటి. బట్ స్టిల్ అలా ఉన్నా కానీ మనకి వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చాలా అవసరం. మనకి సన్నగా ఉన్నాం కదా, ఏమీ అవసరం లేదు అనిపించేది. బట్ ఏంటంటే సన్నగా ఉన్నా కానీ మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుండదో రకరకాల ప్రాబ్లమ్స్, మన స్కిన్ డ్రైనెస్ కానీ, డల్ స్కిన్ కానీ, హెయిర్ లాస్ అయిపోవడం, ఇవన్నీ అందుకని మనం వాకింగ్ ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది. మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అది చాలా బాగుంటుంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి. సో అందుకని అప్పుడు ఏం చేశానంటే చాలా వాకింగ్, రన్నింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను. అవి స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా నాకు హెయిర్ లాస్ తగ్గింది నిజంగా. అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే ఒక్కొక్కసారి మనం కొన్ని చేసుకోవాలి అని. సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంట్లో నార్మల్గా పని చేసుకుంటున్నారు అవన్నీ ఓకే, దానికి తోడు మీరు చిన్నగా కొంచెం అట్లీస్ట్ 15 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ లాగా అలా చేయడము, అంతటా వాటర్ ఇంటేక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక మంచి రెమెడీ చూపిస్తాను మీకు. రెడీగా ఉంది ఇక్కడ. ఓకే, సో అవన్నీ చేస్తూ మీ జుట్టు డబల్ అవ్వాలి అనుకుంటే మనకి ఏం కావాలి, జుట్టు డబల్ అవ్వడానికి మన జుట్టుకి కావాల్సిన మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఏమేమి కావాలి
అవి చెప్తాను. సో మన ఇంట్లోనే ఏం చేయొచ్చు, చాలా మాట్లాడుకున్నాం, చాలా ఉన్నాయి రెమెడీస్, అందరికీ తెలిసిన కామన్ రెమెడీయే. బట్ స్టిల్ ఎట్లా ప్రాపర్గా ఎలా చేసుకోవాలి? గంజి చాలా మంది రైస్ వాటర్ అని చెప్తున్నారు. రైస్ వాటర్తో కూడా కొన్ని ఉన్నాయి రెమెడీస్. బట్ మన ఇంట్లో మార్చుకునే గంజి ఏదైతే ఉంటుందో, ఫస్ట్ థింగ్ ఏంటంటే గంజి ఎందుకు వార్ చేయాలో కూడా చెప్తాను. మనకి ఎవరికైతే డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు తినేటప్పుడు గంజి వార్చిన అన్నం తింటే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు రైస్ అన్నం మానేస్తే తగ్గుతుంది అన్నీ కాదు. ఫస్ట్ మనకు కావాల్సిన అన్నమే ఎనర్జీ ఇస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. సో అన్నం మానకండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా గంజి వార్చేసిన అన్నం తినండి. ఓకే, ఆ గంజి వార్చిన గంజి ఏమేమి చేసుకోవచ్చు? ఆ వార్చిన గంజితో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట, ఎన్నో ఉన్నాయి. మనం చేసుకునే బోల్డ్ అని ఉంటాయి ఇంట్లో. బట్ హెయిర్ డబల్ అవ్వడానికి, హెయిర్ సిల్కీగా, హెయిర్ ఇవన్నీ కాదు. మీకు ఫస్ట్ థింగ్ హెయిర్ ఉన్న జుట్టు ఒత్తుగా అవ్వాలి, ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి అంటే మనం చేసే చిన్న రెమెడీ. ఇప్పుడు మా ఇంట్లో గంజి తీసి పెట్టినా ఇలా చక్కగా ఓవర్ నైట్ ఇది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇలా ఓకే, ఏదైనా ఒక దాంట్లో అంటే నేను మీకు కనబడడానికి ఇది చేసిన, ఇది గంజి కదా, ఇది చక్కగా ఈ గంజి ఇలా మీ జుట్టుకి ఎంత సరిపోతుంది యాక్చువల్గా. దీంతో జస్ట్ ఏంటంటే ఆయిల్ మసాజ్ లాగా చేసుకోవడం ఇది. ఓకే, ఈ గంజి ఇలా వేసేసి ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది ఉంచేస్తాను, రేపు మార్నింగ్ నేను పెట్టుకుంటాను ఇది. ఓకే, దీంట్లో ఏం చేద్దామంటే మనం మెంతుల పౌడర్, ఓకే, ఇంత క్వాంటిటీ, ఇది 50 grams సరిపోయేంత బాటిల్ అండి, అంటే 50 ml. ఓకే, ఇందులో నేను చక్కగా ఇగో ఒక స్పూన్ ఉంది కదా, ఇది మెంతుల పొడి అనమాట. మెంతులు అందరికీ తెలుసు, మెంతుల వల్ల జుట్టు ఎందుకు పెరుగుతుంది అంటే ఇందులో నికోటినిక్ యాసిడ్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట, దానివల్ల మన జుట్టు పెరుగుతుంది. అది ఎవరికైనా నికోటినిక్ ఈ యాసిడ్స్ ఏంటంటే మన బాడీకి B12 చాలా అవసరం. B12లో ఒక పర్టికులర్ యాసిడ్ ఇది నికోటినిక్ యాసిడ్. దీనివల్ల మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మెంతుల వల్ల మంచిది అంటే దాంట్లో దేని వల్ల మంచిది అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 2-3 స్పూన్స్ ఇది వేసేసుకుంటాం. ఇది వేసుకుంటే ఇది ఏం చేస్తారంటే ఒక 8 hours మిక్స్ చేయగలదా? మిక్స్ చేద్దాం ఓవర్ నైట్. ఇది ఉంచేసేయండి, ఇలా కొంచెం కలిపేసి వెంటనే పెట్టుకోకూడదు ఇది. ఓకే, ఇది చూసా ఒక ఎల్లో కలర్లో తయారైంది కదా, ఇది తయారైన తర్వాత ఇది నైట్ మొత్తము అట్లా వదిలేయండి. ఇది ఏం చేస్తారంటే ఇలా ఎందులోనే పెట్టుకోండి, ఇది మూత పెట్టద్దు, ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఇలా తిరిగేసి పెట్టండి. ఓకే, మూత పెట్టకూడదు అంటే అది ఫర్మెంట్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి. అంతే పెట్టినా నార్మల్గా ఇలా పెట్టేసి ఏం చేస్తారంటే ఇది జస్ట్ నేను మీకు చూపించడానికి కోసం ఇలా పెట్టా. ఇది ఓవర్ నైట్ ఒక 8 hours, అట్లీస్ట్ 8 hours బాగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇందులో ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్తాను. సో ఇది ఇలా వేసేస్తావు కదా, ఇదంతా చక్కగా ఫర్మెంట్ అయ్యి నానిపోతుంది. ఈ మెంతులు పేస్ట్ కూడా నానిపోతుంది, మెంతులు పౌడర్ కదా. ఇందులో ఏం చేస్తారంటే ఇది రోజ్మేరీ ఆయిల్ అని మనకి దొరుకుతుంది బయట ఎక్కడన్నా. ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్లో ఒక ఇంపార్టెంట్, చాలా ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి, దాల్చిన చెక్క నూనె ఇవన్నీ. ఇందులో రోజ్మేరీ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ మన జుట్టు రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేసి, ఇది ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 4-5 డ్రాప్స్ వేస్తే ఒకటి స్మెల్ బాగుంటుంది, 2 జుట్టుని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఇంతే మీరు చేయాల్సింది. అప్పుడు ఏం చేస్తారు, అది వేసుకుని నైట్ మొత్తం ఉంచేసేయాలి. నైట్ అంటే ఉంచుకోగలిగితే ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. యాక్చువల్ రోజ్మెరీ ఆయిల్ నైట్ వేయాలా మార్నింగ్ వేయాలా? పెట్టుకునే ముందు ఒక 4-5 డ్రాప్స్ వేసేసి బాగా మిక్స్ చేసి ఇది ఏం చేస్తారంటే దీన్ని చక్కగా ఆ మెంతులతో పాటు జుట్టుకి బాగా మెల్లిగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. చాలా నీట్గా, తొందరపడొద్దు, హ్యాపీగా, ఎంత బాగా రిలాక్సింగ్గా మీకు ఎవరైనా చేసేవాళ్ళుంటే మరీ మంచిది. ఇది చేసేసి హెయిర్ స్కాల్ప్ మొత్తం చక్కగా ఒక్కొక్క ఇది పాయలు తీసుకుంటూ చక్కగా చేసేసి పార్టిషన్స్ లాగా తీస్తూ ఒక్కొక్క దగ్గర చేస్తే ఏమవుతుంది, చేసిన తర్వాత చక్కగా మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసి ఒక 1-2 hours అట్లా వదిలేయండి. మీరు ఉండగలిగితే ఓవర్ నైట్ ఉన్నా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మనం దాన్ని పెట్టుకొని నిద్రపోలేము, గంజిగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పొట్టు రాలిపోతూ ఉంటుంది అండ్ కోల్డ్ వచ్చే అవకాశం. సో కాబట్టి ఏం చేస్తారంటే ఒక 2 hours అట్లా పెట్టేసి మీరు ఏదైనా పనులు చేసేసుకొని చక్కగా వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఇది కొన్ని రోజులు వాడండి. వాడిన తర్వాత మీరు నార్మల్గా ఏదైతే షాంపూ చేసుకుంటారో ఆ షాంపూ చేసేసుకొని హెయిర్ ఫస్ట్, దీనివల్ల జుట్టు ఫస్ట్ సాఫ్ట్గా అవుతుంది ఫస్ట్. ఓకే, ఎందుకంటే మెంతుల్లో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది అనమాట. లెస్ ఆయిల్ పెట్టిన తర్వాత ఇది పెట్టాలా? నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, పెట్టేసి
చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ వాష్ చేసుకుంటే రెగ్యులర్గా చేసి, ఇంకా నేను ఇప్పుడు ఏవైతే మిగతావన్నీ రొటీన్ చెప్పాను, ఎక్కువగా వేడి నీళ్ళు కాకుండా చక్కటి ఇంటేక్, బాగా బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ ఉంటే హెయిర్ ఫాల్ డెఫినెట్గా స్టాప్ అయిపోతుంది. అండ్ న్యూ హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్ అంటాను చిన్న చిన్నగా, డెఫినెట్గా చూస్తారు. అది బాగా ఒత్తుగా జుట్టు అవ్వడానికి చాలా బెనిఫిషియల్. అయితే వంజక మరి అది మూత పెట్టకూడదు అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అది నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. అంటే కొంతసేపటి వరకు ఏమో తీసుకెళ్ళిపోతాం. మా ఇంట్లో బోల్డ్ అంత గెంజి ఉన్నది, తీసుకెళ్ళిపో. ఓకే ఓకే, బాగుంది కదా, స్టార్ట్ చేసేస్తే అయిపోతుందిగా మనకు కూడా హెయిర్. నేనే హెయిర్ చేసి మళ్ళీ నీ రివ్యూ కూడా ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే ఎలా? ఇవ్వడం కాదు, త్వరలో మంచి హెయిర్ తో రాబోతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన టిప్స్ అన్ని స్టార్ట్ చేశాను కదా. సో బ్యూటిఫుల్ హెయిర్. సో ఎన్ని రోజులు నేను కూడా ఎలా ఉంటా, సో డిఫరెంట్ హెయిర్ తో వస్తా చూడండి. వెరీ గుడ్. సో ఇది చాలా బ్యూటిఫుల్గా మంచి రెమెడీ. సో గెంజి ఇలా హెయిర్కి వాడచ్చు. గెంజి మీ ఇంట్లో చెట్లు ఏదైనా వీక్ అయిపోతుంటే, మొక్కలు ఉంటాయి కదా, చల్లటి గెంజి మొక్కలకు పోస్తే మొక్కలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇది సైన్స్లో పిల్లలకి ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్, గెంజి వల్ల వచ్చే బెనిఫిట్స్. గెంజి నార్మల్గా తాగినా కానీ బలంగా ఉంటుంది. ఎవరైనా అనుకుంటాం మన హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి, జిమ్కి వెళ్ళాలి, బాడీ బిల్డింగ్ చేయాలి, అట్లాంటప్పుడు కూడా గెంజి తాగవచ్చు అనమాట. వాళ్ళకి నీరసం రాకుండా ఉండడానికి ఇవన్నీ బెనిఫిట్స్ గెంజి వల్ల. సో హెయిర్ డబల్ అవ్వడానికి, హెయిర్ రెండింతలు పెరగాలి అంటే 2x అంటాం మామూలుగా, పెరగాలి అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది వెరీ వెరీ బ్యూటిఫుల్ రెమెడీస్. ట్రై చేయండి. సూపర్ సూపర్, నిజంగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రెమెడీ చెప్పారు అక్క. థ్యాంక్ యూ సో మచ్ వంజక. సో చూసారు కదా, నిజంగా అబ్బా హెయిర్ డబల్ అవ్వడం ఎంతమంది డ్రీమ్ కదా ఇది. అంటే కళ నిజమైన రోజు, కళ సాకారమైన రోజు అని చెప్పుకోవచ్చు నిజంగా. సో ఈ రెమెడీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి, మీ హెయిర్ డబల్ అయిన తర్వాత. సో ఇంకొక క్వశ్చన్ అడిగేస్తా అక్క, ఇది హెయిర్ డబల్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇది రెగ్యులర్గా చేయాలి. హెయిర్ డబల్ అవ్వాలంటే, ఇప్పుడు జుట్టు డబల్ అవ్వాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న హెయిర్ గ్రో అవ్వాలి. ఫస్ట్ మన ఫాలికల్స్ వీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా? ఫాలికల్స్ ఎప్పుడు వీక్ అవుతాయి? మీరు పెట్టే కెమికల్స్ వల్ల, మీరు సరిగా తిండి తినకపోయినా, ఏం చేసినా మీకు ఫాలికల్స్ వీక్ అయిపోతుంటా. హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ ఉండడానికి ఏమేమి ఫుడ్స్ కావాలో అవి తినుకుంటూ చక్కగా అట్లీస్ట్ 3-4 months. 3-4 months. ఓకే ఫైన్. మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట జుట్టు కొంచెం ఒత్త అవుతుంది అని. 1-2 daysలో అయితే అవ్వదు, ఏదైనా అవ్వదు. ఏదైనా కానీ కన్సిస్టెంట్గా ఉంటే, నువ్వు చేస్తావు చూడు, 4 days చేసి ఆపేసి అట్లా చేయకుండా ఓకే 4 రోజులు చేస్తుంది, అంతే, తర్వాత ఆపేస్తుంది. అంటే సరిపోతుంది అప్పటికి మనకి. సో ఈసారి నువ్వు ఇది ట్రై చేస్తున్నాను అంటే సరే, ఈసారి నా దగ్గర నుంచి తీసుకెళ్తాను. బట్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఒక 4 months. ఓకే, 4 months మీరు మెజర్ చేసుకోవచ్చు. జుట్టు ఇలా పట్టుకొని మెజర్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది అది ఎంత ఒత్తు అవుతుంది జుట్టు. ఓకే, సో చూసారు కదా, ఒక 3-4 months తర్వాత మరి రెగ్యులర్గా చేసి సో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.